హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ గోపాల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ నేను అప్పుడు చెప్పా కదా 2024లో పెట్టాల్సిన వీడియో 2025లో పెడుతున్నానమాట. అంటే చాలా వీడియోస్ తీశాను కానీ అవి పోస్ట్ చేయడానికి ఇలా వాయిస్ ఓవర్ చెప్పడానికి మిక్స్ చేయడానికి అస్సలు టైం లేదనమాట. చాలా చాలా హెక్టిక్గా జరిగిందనమాట 2024. నా లైఫ్లో 2024 ఒక అన్‌ప్రెడిక్టబుల్ ఇయర్‌గా మారిపోయింది. అసలు ఎంత ఫాస్ట్‌గా జరిగిందో, ఏమేం జరిగిందో అసలు తలుచుకున్నా కూడా ఒక్కోసారి భయమేస్తది. అన్ని ఇన్సిడెంట్స్ జరిగాయనమాట 2024లో. ఇంకా కొన్ని కొన్ని హ్యాపీ మూమెంట్స్ అయితే తీశాను. బట్ వాటిని పోస్ట్ చేయలేదు. ఐ థాట్ ఇప్పుడన్నా షేర్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం పీస్‌ఫుల్‌గా ఉన్నాననమాట బై ద వే. అండ్ ఐ విల్ ట్రై టు అప్‌లోడ్ డైలీ వీడియోస్. అందుకే నేను చేంజ్ కూడా చేశాను మన ఛానల్ నేమ్‌ని సోనీ గోపాల్ డైలీ వ్లాగ్స్ అని. చూద్దాము. నేనైతే అనుకున్నాను కొంచెం ఇయర్ ఏదన్నా స్టార్ట్ చేద్దాము అని. ఇయర్ జరిగి టూ మంత్స్ కూడా అయిపోయింది. ఓకే, అట్లీస్ట్ ఇప్పటి నుంచన్నా స్టార్ట్ చేయొచ్చు అన్న ఇదితో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇదైతే మా కొత్త కారు. ఇది 2024లో తీసుకున్నాము. చాలా చాలా బాగుండిద్ది. ఇది i20 అనమాట. హ్యుండై i20 ఆస్తా. అయితే ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ది బెస్ట్ కార్ ఇన్ బడ్జెట్ అనమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్స్ వెరీ 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 నైస్ కార్. బాగా లాంగ్ జర్నీస్కి కూడా కంఫర్టబుల్గా ఉండిద్ది. ఈవెన్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా కష్టం అనిపించదు. అండ్ అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. ఈవెన్ వెనకాల ఎక్కువసేపు కూర్చోవడానికైనా, లేదంటే ఇప్పుడు మేము ఆంధ్ర వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నామంటే టోటల్ వెనకాల అంతా కూడా పరుపులు వేసేసి ఒక బెడ్ లాగా చేసేసుకుంటున్నాం అనమాట. అప్పుడు పిల్లలు కాస్త పడుకోవడానికి ఉండిద్ది. సీట్స్ అయితే కష్టం అవుతుంది కదా, ఎంతసేపు అని కూర్చుంటారు, పిల్లలకైనా ఇదిగా ఉండిద్ది అని అన్ని దాంట్లోకి సెట్ అయింది. మాకైతే బెస్ట్ ఫ్యామిలీ కార్ ఇది మాకు అనిపించినంత వరకు. నాకైతే బాగా నచ్చింది. మీరికి ఎలా కనపడుతుందో మాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపిస్తుందో. అండ్ ఆ రోజు ఇలా తీసుకొని అంటే మార్నింగ్ కార్ డెలివరీ తీసుకున్నాము. అండ్ ఇంకా ఈవినింగ్ కామ్గా ఉండలేం కదా కొత్త కారు వచ్చిన తర్వాత. అండ్ మా హస్బెండ్ కూడా నేర్చేసుకున్నారు కార్ ఇంటికి రాకముందే. తను ఎలా అంటే కార్ నేర్చుకున్న తర్వాత తను ఇలా బుక్ చేసుకున్నారనమాట. ముందే నేర్చుకోకుండా తెచ్చుకొని ఏం చేసుకుంటాం అన్నట్టుగా. తర్వాత ఇంకా ఆ రోజు ఈవినింగ్ రైడ్కి వెళ్ళాము. పిల్లలు, నేను, మా హస్బెండ్ అండ్ మా మమ్మీ కూడా ఉన్నారు అప్పుడు. అందరం కలిసి ఫస్ట్ రైడ్ ఎంజాయ్ చేసాం అనమాట. అలా ఫస్ట్ టైం మాకు ఒక ఓన్ కార్లో ఇలా వెళ్తూ వీడియోస్ తీయటం అంటే ఇది ఒక మెమరీగా కూడా ఉండిపోతుంది. అందుకే నేను తీసాను వీడియోస్. బట్ ఏమంటే అప్లోడ్ చేయలేకపోయాను. అయితే చాలా బాగుంది. పార్క్కి వెళ్ళాము అదే రోజే. రైడ్కి వెళ్ళేసి దారిలోనే పార్క్ వెళ్ళేసి ఇంకా అనుకోకుండా టెంపుల్ కూడా వెళ్ళేసి ఇంటికి వెళ్ళామన్నమాట. అన్నీ జరిగాయి అసలు ఆ రోజు. ఒక టైమే లేని రోజు అంటాం కదా, అలా జరిగింది అసలు. చాలా బాగుండింది అయితే. అంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక్కొక్క బౌండరీస్ ఉంటాయి కదా, అలా ఒక్కొక్క బౌండరీస్ని రీచ్ అయినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉండిద్ది. అది నా లైఫ్లో జరిగిందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు చెప్పా కదా మేము సాగర్లో కొత్త ఇంట్లో చేరామని. ఆ ఇల్లు కూడా చేంజ్ అయిపోయాము. అంటే అది మాకు ఉండడానికి చాలా పెద్దగా అయిపోయిందనమాట. చాలా చాలా పెద్దగా అయిపోయింది. అండ్ నేను దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను ఒక్కదాన్ని. పైగా కిడ్స్ ఉన్నారు, ఇద్దరు పిల్లలతో ఇల్లు టోటల్ హౌస్ని మెయింటైన్ చేసి, తర్వాత ఇంకొకటి ఏంటంటే కిడ్స్ లేరు అక్కడ ఆడుకోవటానికి. చాలా లోన్లీ అయిపోయారు. మాకు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. అందుకే కాదురా బాబు అనేసి మేము ఇంకా మళ్ళీ 2 BHK తీసుకొని షిఫ్ట్ అయిపోయామన్నమాట. కరెక్ట్గా ఇంట్లో 1 year ఉన్నాము. అంటే 2024 పోయిన ఇయర్ అక్టోబర్ 4న కొత్త ఇంట్లో చేరామన్నమాట 2 BHK ఫ్లాట్లో. ఇది ఏంటంటే చాలా చాలా క్యూట్ కంపోజ్డ్గా ఉండే హౌస్ అనమాట. పక్కనే నైబర్స్ ఉంటారు, కింద నైబర్స్ ఉంటారు, పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కొంచెం ఎంగేజ్ అవుతున్నారు లోన్లీగా లేకుండా. నాకు ఎలా అనిపించిందంటే అక్కడ ఉండి 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 అలోన్గా కనీసం సౌండ్స్ కూడా వచ్చేవి కాదు కదా. ఇప్పుడు ఇలా
ఇలా ఒక అందరితో పాటే ఉంటే పర్లేదు మనం కూడా ఊర్లోనే ఉన్నాం, అందరితో పాటే ఉన్నాం అన్న ఫీల్ వచ్చిందనమాట నాకు. అండ్ చూద్దాం ఈ ఇంట్లో ఎలా ఉంటుందో. ఇప్పటికైతే చాలా బాగుంది. ఇప్పుడు చేరి కూడా ఒక 5 months పైన అవుతుంది. పర్లేదు, చాలా బాగుంది. అండ్ అడ్జస్ట్ అయ్యారు అంతా కూడా, ఇబ్బంది ఏం లేదు. అండ్ చిన్న ఇండ్లు అంటే చిన్న ఇండ్లేం కాదు, 2 BHK ఫ్లాట్. బాగుంది, మా వరకు మా ఫ్యామిలీకి బాగా సెట్ అయిందనమాట. అండ్ చిక్మంగళూరులో కూడా మేము ఉన్నప్పుడు 2 BHKనే ఉండేది. ఇలా మనం ఏమైనా సపరేట్గా డ్యూప్లెక్సెస్ తీసుకోవాలంటే మనం ఎలా ఉండాలి, అందరితో పార్టీ ఉండాలి. మన ఊర్లో అంటే వచ్చిపోయే వాళ్ళు ఉన్నప్పుడు అది చాలా బెస్ట్, చాలా వర్త్, చాలా యూస్ఫుల్. ఇలా దూరంగా ఉన్నప్పుడు అంత పెద్ద ఇల్లు తీసుకొని ఏం చేసుకోవడానికి కూడా అర్థం కాదు. పైగా ఇలా ఇద్దరు కిడ్స్తో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అలోన్గా అనిపిస్తుంది. అండ్ వేణు అంటే మా హస్బెండ్ ఇంటికి రావడం కూడా లేట్ అయ్యేదన్నమాట. తను మార్నింగ్ వెళ్ళిపోతే 9:30 ఆ టైంకి జస్ట్ ఆఫ్టర్నూన్ వస్తారు. ఒక హాఫ్ అన్ అవర్లో దెబ్బ మీల్స్ చేసేసి వెళ్ళిపోతారు. ఇంకా నైట్ వచ్చేసరికి ఒక్కోసారి 8 అయ్యేది, ఒక్కోసారి 9 అయ్యేది, ఒకసారి 7:30 అలా అయ్యేదన్నమాట. చాలా అలోన్గా అనిపించేది. అవన్నీ ఇంకా కన్సిడర్ చేసుకొని ఇల్లు మారడమే బెస్ట్. ఇంకా ఇలానే ఉంటే ఇబ్బంది కదా, పిల్లలకైనా చాలా ఇబ్బంది పడతాము అనిపించింది. అందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ అయితే చెప్పా కదా టెంపుల్కి వెళ్ళామని. ఫస్ట్ పార్క్లో భలే ఆడారు. ఇక్కడ ఒక పార్క్ ఉందన్నమాట, మనకి ఒక అవుట్కట్స్లోనే వస్తుంది, కానీ ఒక 15 minutes జర్నీ. చాలా బాగుంటుంది, పెద్ద పార్క్. అక్కడ బాగా ఆడుకున్నారు ఫస్ట్. అండ్ ఆ తర్వాత ఇక్కడ దారిలో ఏమో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం తెలీదు, అలా రోడ్ మీద వెళ్తున్నాము. ఇది ఫేమస్ టెంపుల్ యాక్చువల్లీ. సరే ఇంకా ఎందుకు వెళ్ళకూడదు టెంపుల్కి, ఇంకా అంతా అందరం రెడీ అయి ఉన్నాం, మంచిగానే ఉన్నాం కదా, పద ఫస్ట్ టైం కార్లో టెంపుల్కి వెళ్తే ఇంకా బాగుంటుంది కదా అనిపించి టెంపుల్కి వెళ్ళాం. అండ్ ఆ రోజే మార్నింగ్ డెలివరీ తీసుకున్న తర్వాత ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి పూజ చేయించాము. అండ్ ఈవినింగ్ కూడా మళ్ళీ వెళ్ళామన్నమాట. ఇది రామేశ్వర స్వామి ఫేమస్ ఇక్కడ సాగర్లో, శివయ్య టెంపుల్. అక్కడ వెళ్ళాము. ఇంకా ఫుల్ ఆటనే ఆట అయిపోయింది. చూడండి, బుడ్డగా నడుచుకుంటూ, ఆడుకుంటూ, ఎగురుకుంటూ తిరుగుతున్నారు. అండ్ ఓకే, 2024లో ఏమి చెప్పాలో కూడా తెలియట్లేదు. కొన్ని ఇన్స్టెంట్స్ బాగున్నాయి, కొన్ని ఇన్స్టెంట్స్ బాగలేవు. బట్ ఏమంటే మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్ అబ్బా 2024 మాత్రం చాలా. అండ్ మీకు ఎలా జరిగింది 2024? నేను చూడండి 2024 అయిపోయిన తర్వాత 3rd month అడుగుతున్నా మీకు ఎలా జరిగింది అని. అంటే అట్లా లేట్ పోస్ట్ జరిగింది కదా, లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియోస్, అందువల్ల. ఓకే, ఇక్కడ ఫుల్ హుషారు అయిపోయారనమాట. అండ్ లోపల ఇంటీరియర్స్ ఉన్నాయి. అంటే అంత ఓల్డ్ టైంలో కూడా కన్స్ట్రక్షన్ ఎలా చేశారో కూడా అర్థం కాదు. ఇక్కడ టెంపుల్స్ చూస్తే కర్ణాటకలో ది బెస్ట్ టెంపుల్స్ ఉన్నాయి. అంటే అన్ని టెంపుల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఏమంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఆ రోజు పైగా మాకు క్లోజ్ చేసింది టెంపుల్. బయట ఓపెన్ ఉంది, స్వామి దగ్గర క్లోజ్ చేసింది. మేము అక్కడ అది ఇవి గ్రిల్స్ ఉంటాయి కదా, గ్రిల్స్ మధ్యలో నుంచి చూసాను. భలే అనిపించింది. అండ్ ఆ వర్క్ చూడండి, అది ఎప్పుడో పాత టెంపుల్ అంట. ఇక్కడ చాలా టెంపుల్స్ చాలా యూనిక్గా ఉంటాయి. చెప్పాలంటే హొన్నాడులో అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఉంటారు. అక్కడ చాలా వరకు పిల్లలకి అన్నప్రాసన అక్కడే చేయాలని అనుకుంటారనమాట, అంత ఫేమస్ టెంపుల్. అండ్ ఫస్ట్ ఎవర్ ఒక టెంపుల్కి గర్భగుడికి నాగబంధనం ఉండడం నేను చూడడం అక్కడే అనమాట. అలా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. శారదామాత శక్తిపీఠం కానివ్వచ్చు, ఇలా శృంగేరి, హొన్నాడు, సంథింగ్ ఇంకా ఏవేవో ఉన్నాయబ్బా, నాకు పేర్లు సరిగ్గా గుర్తులేదు. అవన్నీ కూడా మేము ట్రిప్ అయితే చేసాము స్టార్టింగ్లోనే. అప్పుడప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు అలా ట్రిప్కి అయితే వెళ్ళే వాళ్ళము. బట్ ఏమంటే అప్పుడు పెద్దగా వీడియోస్ ఏం తీయలేదు. కానీ అన్నీ వీలైనంత వరకు ప్లేసెస్ కవర్ అయితే చేసాం. ఇక్కడ ఒక సంగమం రివర్ ఉందన్నమాట. అంటే సంథింగ్ 2 rivers సంగమం జరుగుతుంది అక్కడ. అక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, ది బెస్ట్ టెంపుల్. చాలా బాగుంటుంది అనమాట. మొత్తం చుట్టూ వాటర్ మధ్యలో టెంపుల్లా ఉండిద్ది. చాలా ఉన్నాయి ఇలా ఇక్కడ సాగర్ దగ్గర చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. సిగందూర్ అని, ఇంకా డిఫరెంట్.
అయితే టెంపుల్స్ అవన్నీ చూడాలంటే మాత్రం కర్ణాటక చాలా బాగుంటుంది. బికాస్ క్లైమేట్ కూడా బాగుంటుంది కర్ణాటకలో. అందుకు మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఒకవేళ క్లైమేట్ బాగా లేకుండా, రోడ్స్ బాగా లేకుండా ఉంటే మనకి ఇంట్రెస్ట్ రాదు కదా. ఇక్కడ అలా ఏమి ఉండదనమాట. మోస్ట్లీ అన్నీ బాగానే ఉంటుంది. మన జర్నీ టైం కూడా పెద్దగా అనిపించదు, మంచిగా జర్నీ అంటే డ్రైవ్ చేసేవాళ్ళంటే. అండ్ చూసారా అక్కడ అమ్మ కూర్చొని వాళ్ళకి చూసుకుంటుందన్నమాట. మీరు చిన్నగా ఆడండి, చిన్నగా ఆడండి అనుకుంటూ. అసలు ఆ ఇంటీరియర్ చూడండి ఎంత బాగుందో. నేను చేసిన తప్పు ఏంటంటే అప్పుడు స్ట్రైట్ క్యామ్లా పెట్టి తీసాను అనమాట. నార్మల్గా తీయలేదు. మనం యూట్యూబ్కి ఎలా తీస్తామో అలా స్లాండ్గా పెట్టి తీయలేదు, స్ట్రైట్గా పెట్టి తీసాను. అందువల్ల వీడియో మీకు అలా వస్తుంది. ప్లీజ్ ఇగ్నోర్, ఏమనుకోవద్దు. బట్ నా ఇంటెన్షన్ అయితే మంచిగా చూపించాలనే ఉండేది. ఏమో ఆ రోజు అలా జరిగిపోయింది. అక్కడ చూడండి చిన్నోడు ఫుల్. ఇంకొక విషయం చెప్పాలంటే మా చిన్నోడికి హెయిర్ కట్ కూడా అయిపోయిందనమాట. బట్ నేను ఏ వీడియోస్ తీయలేదు, ఏమంత యాక్టివ్గా లేననమాట. అన్నీ ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. ఇలా హౌస్ షిఫ్టింగ్ అవ్వచ్చు, అవన్నీ సెట్ చేసుకోవటం, మళ్ళీ మా అన్నయ్య వాళ్ళకి బేబీ పుట్టడం కానీ, బాబు పుట్టాడు. ఇంకా అక్కడికి జర్నీ, ఇక్కడికి జర్నీ, మాకు పనులు పడుతున్నాయి, వాటిని చూసుకుంటూ ఇంకా తిరగడం ఇలానే సరిపోయిందనమాట. నాకంటూ ఒక ఖాళీ టైం దొరకలేదు. బట్ ఇప్పుడు నాకు దొరికింది. ఎందుకంటే వి స్టాప్ టు గో ఎవ్రీవేర్. అంటే ఇంకా ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. ఇంకా ఈవెన్ ఆంధ్ర అయినా సరే ఒక టైం లిమిట్ పెట్టుకున్నాము, ఒక 8 months 9 months అలా అయినా సరే వెళ్ళకుండా ఉండాలి. మోస్ట్లీ వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది మోర్ దెన్ ఎనఫ్. చాలా తిరిగామన్నమాట. 2024లో ఎక్కువనే తిరిగాం. ఈ ఇయర్ కూడా స్టార్ట్ అయ్యి ఇప్పుడు 3rd month. ఈ 2 monthsలో మేము ఆంధ్రాకి 3-4 times వెళ్ళొచ్చాం. అందుకు ఓకే ఇంకా చాలు, ఇంకా ఎక్కువ వెళ్ళకూడదు. ఇంకా మాకు ఆంధ్ర వెళ్ళినప్పుడల్లా ఓన్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనే కాదు, మాకు టైర్డ్ అయిపోయేవాళ్ళం అనమాట. మళ్ళీ ఒక రొటీన్కి రావటానికి చాలా టైం పట్టేది. మామూలుగా ఒక ప్లేస్ నుంచి వెళ్ళి రావటానికే మనం చాలా ఇబ్బంది పడతాం, సంథింగ్ ఒక మ్యారేజ్ అలా ఉంటేనో. అలాంటిది ఆంధ్ర మేము వెళ్ళాలంటే ముందు 2 days నుంచి ప్యాకింగ్ మొదలు పెట్టాలి. హౌస్ క్లీనింగ్ ఉండిద్ది, మళ్ళీ దారిలో జర్నీ ఉండిద్ది. పైగా 2 kidsతో వాళ్ళు రచ్చ చేస్తారనమాట. ఈవెన్ కార్ కానీ ఎట్లయినా ఇంకా కార్లోనే వెళ్తాం మోస్ట్లీ. అందులో నా మీద పడి తొక్కడం ఎక్కువ ఉండిద్ది. ఎందుకంటే మా హస్బెండ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. తనని ఇబ్బంది పెట్టడం అవ్వదు కదా, వాళ్ళని పంపించకుండా నేనే చూసుకోవాలి. కాబట్టి నా ముందే స్ట్రెస్ ఎక్కువ ఉండేదన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫుల్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఏ రోజు ఏ పనులు అయిపోగొట్టుకోవాలి, ఏ రోజు ఎట్లా, మళ్ళీ ఎప్పుడు మనం రావాలి, ఎన్ని గంటలకు బయలుదేరాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వకముందే రిటర్న్ గురించి కూడా ఆలోచించుకుంటాం అనమాట. అలా అవుతుంది. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ రొటీన్ స్టార్ట్. ఇవన్నీ క్లీన్ చేసుకోవడం, మెస్అప్ అవుతుంది కదా ఖచ్చితంగా. అవన్నీ క్లీనింగ్, మళ్ళీ స్కూల్కి పంపడానికి అవన్నీ సెట్ చేసుకోవాలి. అబ్బా, అదొక పెద్ద జాబ్ లాగా అయిపోతుంది అనమాట. ఒక మెస్సీ వర్క్ అది. అందుకే ఇంకా విసుగు వచ్చేసింది. ఓకే, ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్, వీ కాంట్ గో ఎనీవేర్. ఇప్పుడు కామ్గా ఇంట్లో కూర్చొని ఒక రొటీన్ సెట్ చేసుకొని దాని ప్రకారంగా మనం వెళ్ళాలి అని అనిపించింది. పైగా ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ కూడా చాలా ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే మాకు వెళ్ళడానికి రావడానికి 10,000 ఖాళీ. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ షాపింగ్ అంట, అది అంట, ఇదంట అవుతుంది. ఏమన్నా మాకు ఫంక్షన్ ఉంటే ఇంకా అది డబ్బులు. అలా అనమాట. చాలా ఇబ్బందిగా అనిపించేది. ఇంకా చాలు, ఇప్పటికే చాలాసార్లు వెళ్ళొచ్చాము కదా, ఇంకా రెస్ట్ తీసుకుందాము, ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాం. ఇవి అన్నమాట రీజన్స్. ఆంధ్రాకి రాకుండా ఉండాలని ఎందుకు రీజన్స్ అంటే అనుకుంటాం కదా, ఎందుకు రాకుండా ఉంటున్నామని. ఇది మా రీజన్. అండ్ ఇక్కడ చూసారా, ఎందుకు నేను వీడియో తీసుకొని నాకు తెలియలేదు, వెనకాల నాకు ఏదో నచ్చింది. చూడండి చుట్టూ హౌజెస్ అంతా కూడా బాగా అనిపించింది. అందుకు నేను వీడియో తీసుకున్నాను అనమాట. నేను అట్లా సెల్ఫ్గా వీడియో తీసుకున్నాను, అది ఇందులో పోస్ట్ చేశాను. నాకు భలే నచ్చింది. చుట్టూ క్లైమేట్ కానివ్వండి, అది క్లైమేట్ 3:34కి అంత క్లైమేట్ ఉంది, అసలు అంత మంచిగా ఉందో. ఇంకొకటి మీకు అనిపించవచ్చు, అరే పార్క్కి వెళ్ళి అప్పుడు ఆ టైంలో 3:34 అంతేనా అయింది అని. ఇక్కడ ఏమంటే అప్పుడు సీజన్, మంచి సీజన్ అది, రైనీ సీజన్ అనమాట. కాబట్టి మొత్తం చూడండి క్లౌడ్స్ కూడా ఎలా ఉన్నాయో. ఎప్పుడు క్లౌడీగానే ఉండింది, ఎండ ఎక్కువ లేదు. అక్కడ ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళిన పార్క్ ఏదైతే ఉందో అది 5కి క్లోజ్ చేస్తారు. కాబట్టి ఆ పార్క్ వెళ్ళాలనుకున్నప్పుడు మేము మధ్యాహ్నమే భోజనం చేసేసి ఒక 2:30 ఆ టైంకి వెళ్ళిపోతాము. వెళ్ళిపోయి బాగా ఆడించుకొని మళ్ళీ 4:35 కల్లా రిటర్న్ వచ్చేస్తాం. అది కథ. ఇది దారిలో
ఇలా కనపడిందనమాట. ఇంకా ఒకవైపు తీయలేదు కానీ ఎన్ని లోటస్లు ఉన్నాయో ఒక చోట. నేను చాలా మిస్ అయ్యాను. అరే తీసుంటే బాగుండేది అనిపించింది. ఇది నాకు తెలిసి లాస్ట్ వీడియో ఆ ఇంట్లో మా పిల్లలు ఆడుకోవటం. ఇంకా తర్వాత ఇంటికి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చాం. ఇల్లు చాలా బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది. బట్ ఏమంటే విత్ కిడ్స్ జస్ట్ ఫర్ 1 పీపుల్, ఇద్దరం కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే మా హస్బెండ్ ఎప్పుడు ఇంట్లో ఉండరు, ఆఫీస్లోనే ఎక్కువ గడుపుతారనమాట. కాబట్టి నాకు ఒకదానికి 2 కిడ్స్తో అది చాలా చాలా ఎక్కువ అనిపించింది. అందుకే ఇంకా మారామన్నమాట. అయితే అక్కడ బాగా స్పేషియస్గా ఆడేవారు. ఇక్కడ కూడా బాగుంది. ఇక్కడైతే కిడ్స్తో ఎక్కువ ఆడుతున్నారు. అక్కడ వాళ్ళిద్దరే ఆడుకునేవాళ్ళు, ఇక్కడ కిడ్స్తో ఎక్కువ ఆడుతున్నారు. ఇలా కిడ్స్తో మింగిల్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంటే కదా. అందుకే కొన్ని రీజన్స్ వల్ల మేము ఇల్లు ఖాళీ చేసి వేరే దానికి వచ్చాం. ఈ వీడియో చూస్తుంటే అనిపిస్తుంది, మా చిన్నోడు ముకుందాకి హెయిర్ ఉంటే ఇంకా బాగుంది కదా. ఇప్పుడు గుండు అయింది కదా, లైట్గా హెయిర్ వచ్చిందనమాట. అందుకు అరే అప్పుడు ఎంత క్యూట్గా ఉన్నాడు, ఇప్పుడు బాగా పెద్దోడిలా కనపడుతున్నాడు, అప్పుడు బాగా చిన్న పిల్లోడిలా కనిపించాడు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఆంధ్ర వ్లాగ్ మొదలవుతుందనమాట. మేము ఆంధ్ర వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే సంథింగ్ ఏదో గోల్డ్ విషయంగా నేను గోల్డ్ షాప్కి వెళ్ళాను. అక్కడే ముందే మా మమ్మీ బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చారనమాట. అవి వచ్చాయి, డెలివరీ అయ్యాయి. అదే డెలివరీకి తీసుకుందాంలే, ఇంకా ఎట్లా నేను వెళ్తున్నాను కదా అని అలా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. ఇవి మా మమ్మీ బ్యాంగిల్స్ అనమాట. ఎంత బాగున్నాయో, ప్రెటీగా గోల్డ్ బ్యాంగిల్స్. చాలా అంటే క్యూట్, బెస్ట్, పెద్దవాళ్ళకి బాగుంటాయి. ఇంకా ఆ రోజు దారిలో వచ్చేటప్పుడు అలా మాకు ప్రొద్దుటూరులో పేరు గుర్తు రావట్లేదు, మంచి రెస్టారెంట్ అయితే ఉంది. అంటే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి ప్రొద్దుటూరులో, ది బెస్టే ఉంటాయి. వన్ ఆఫ్ ది రెస్టారెంట్లో మేము అలా ఆ రోజు తిన్నామన్నమాట. అది ఎందుకో నాకు అలా చూపించాలనిపించి చూపించా. అండ్ ఇది ముకుంద బర్త్డే, పోయిన ఇయర్ 2024లో ముకుంద బర్త్డే అనమాట. ముకుంద బర్త్డేకి మేము ఆంధ్ర వెళ్ళాం. అంటే మేము ఎప్పుడు అనుకుంటాం అనమాట, ఎప్పుడు వెళ్ళకుండా ముకుంద బర్త్డేకి మాత్రం ఆంధ్ర వెళ్ళాలని. కానీ ఈసారి అస్సలు ప్లాన్ చేయట్లేదు. ఇంకా మేము డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాం. ఇన్నిసార్లు వెళ్ళాం కదా, పైగా ఈసారి లక్ష్మిక బర్త్డే కూడా ఆంధ్రాలోనే జరిగింది. అందుకు ఇంకా సర్లే ముకుందాకు వద్దులే, ఈసారి మనమే అందరినీ రమ్మని చెప్దాం, బాగుంటుంది, మన వాళ్ళని బాగుంటుంది కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు కదా అని అనుకుంటున్నాము. వీ హ్యావ్ టు సీ. ఇది ముకుంద బర్త్డే రోజు ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. అక్కడ ఏంటంటే మేము చాలామంది ఉన్నాం కదా, అందరం సపరేట్గా తీసుకొని అండ్ ఇది ఐబాకో నుంచి కేక్ తెప్పించామన్నమాట. ఇంకా దాన్ని కట్ చేసి తినేసి శుభ్రంగా అండ్ మళ్ళీ మాకు కావాల్సిన మెనూ ఆర్డర్ ఇచ్చి అవి కూడా కానిచ్చేసి అలా బర్త్డే రోజు ముకుందాకి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. ఇది ఎలా అంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చూసినప్పుడు. అరే ఇంత ఎర్లీగా పిల్లలు పెరిగిపోతున్నారు అనిపిస్తుంది ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే ఓకే, మనం వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ని మనం ఇలా ఏమంటారు తీయగలిగాము, మన దగ్గర ఉంటాయి, లైఫ్ లాంగ్ ఉంటాయి ఇవి అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కోసారి ఇలా చూసినప్పుడు. అండ్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో, క్యూట్ బాయ్. అక్కడంతా కూడా ఫ్యామిలీ అనమాట. మా ఆయన పక్కన ఉన్నవారు వాళ్ళ మమ్మీ, అండ్ బిసైడ్ తను పక్కన ఉన్నవారు వాళ్ళ బ్రదర్. అండ్ అక్కడ మా మమ్మీ, నా పక్కన ఉన్నది మా అన్నయ్య, నేను అండ్ నా ఫ్రెండ్. అలా అందరం కలిసి ఆ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. రెస్టారెంట్లోనే చేసుకున్నాం. అండ్ మీకు గుర్తుంటే ముకుంద ఫస్ట్ బర్త్డే కూడా రెస్టారెంట్లోనే చేసుకున్నాం. ఈసారి చూడాలి, 3rd ఇయర్ ఏమన్నా సంథింగ్ కొత్తగా ప్లాన్ చేస్తున్నారేమో చూడాలి.
అది అప్పటికప్పుడు తెలుస్తుంది. మేమైతే ఇంకా ఆంధ్ర వెళ్ళదలుచుకోలేదు. చాలా 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 ఎక్కువ సార్లు వెళ్ళాము. ఇట్స్ ఎనఫ్. అందుకే చూసేయండి వ్లాగ్. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది నాకు చూసుకుంటున్నా కూడా. క్యూట్ కుక్క పిల్లలా ఉన్నారు ఇద్దరు. ఇంకా తర్వాత మేము రిటర్న్ అయిపోయామన్నమాట. ముకుంద్ బర్త్డే పక్కన తర్వాత రోజు. అండ్ ఆ రోజు రిటర్న్లో ఉన్నప్పుడు మేము తీసుకున్న ఆర్డర్ అనమాట. ఇంకా ఏదో తీయాలనిపించింది, వీడియో తీసాను. ఇంకా అందరం అలా కంప్లీట్ చేసుకొని అప్పుడు మా అమ్మమ్మ కూడా వచ్చారనమాట, వేణు వాళ్ళ మమ్మీ. ఇంకా అందరం కలిసి రిటర్న్ అయిపోయాం. ఇంకా దారిలో మా అన్నయ్య కూడా ఉన్నారు. మా అన్నయ్య, నేను, మా ఆయన, పిల్లలు, అమ్మమ్మ అందరం వచ్చాము రిటర్న్లో సాగర్కి. అప్పుడు తీసిన వీడియో ఇది. ఎందుకో బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇది ఒక సాంగ్ పెట్టి ఒక రీల్ లాగా చేసామన్నమాట. దానికి ఇలా వితౌట్ మ్యూజిక్ యాడ్ చేసా ఈ వీడియో ఇక్కడ. సాగర్ చాలా అందంగా ఉంటుంది ప్లేస్, అంతే కష్టంగా కూడా ఉంటుంది రైనీ సీజన్లో. కర్ణాటక మొత్తం రైనీ సీజన్ వస్తే కొంచెం కష్టమేనండి. ఎందుకంటే ఆ దారులు అలా అయిపోతాయి అండ్ వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దారులలో. అండ్ రెయిన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళు సంథింగ్ ఏదో టెంపుల్కో ఎక్కడికో వెళ్ళారు, గ్యాదరింగ్ లాగా ఏదో ఫంక్షన్కి. అయితే అప్పుడు అందరూ అక్కడ కబడ్డీ ఆడారనమాట. ఆ కబడ్డీ ఆడినప్పుడు తీసిన వీడియో నేను, ఎందుకంటే ఇది ఒక గుర్తుగా ఉంటుందని చెప్పి వీడియో యాడ్ చేసాను అంతే. ఫేసెస్ ఏం క్లియర్గా లేవు, బట్ ఏమంటే వాళ్ళు ఎప్పటికైనా గుర్తుండిపోద్ది కదా అప్పుడు ఇలా ఆడుకున్నారని, అందుకు అలా యాడ్ చేశాను అనమాట. ఏమన్నా సౌండ్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్, ఎందుకంటే మా చిన్నోడు లేచి వాడంతా కూడా ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా నేను వాడిని చూస్తూ ఉన్నాను, ఒక పక్క ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇది పోయిన ఇయర్ కృష్ణాష్టమి. కృష్ణాష్టమి అప్పుడు నేను సంథింగ్ బాబుని రెడీ చేసి నేను అలా రెడీ అయ్యి వీడియోస్ ఎత్తానమాట. ఇది మా మమ్మీ తీసింది వీడియో, అందుకే అంత బాగా వచ్చింది. ఆ రోజు ఎందుకో సంథింగ్ రీల్స్ లాగా ఏదైనా ఒకటి చేద్దామనేసి ఇలా తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ముకుందతో ఫస్ట్ టైం ఒక సెంటెన్స్ లైక్ హ్యాపీ కృష్ణాష్టమి అని చెప్పించడం, అది ఫస్ట్ టైం అనమాట వానితో పలికించడం. అవి కూడా చాలా మెమరబుల్ నాకు. బట్ ఏమంటే ఆ వీడియో మొత్తం పోస్ట్ చేయట్లేదు, మళ్ళీ ఏమైనా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయేమో. మన పెద్ద ఛానల్ ఏం కాదు, కానీ వస్తే మాత్రం ఎందుకు ఊరికే ఛాన్సెస్ అని పెట్టట్లేదు మ్యూజిక్ ఏమి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను చాలా రోజుల నుంచి అప్లోడ్ చేయాలి కదా, మేబీ ఇయర్. అయితే నేనేం చేశానంటే అప్ టు కృష్ణాష్టమి వరకు, అంటే అప్ టు దట్ డే ఏవైతే ఫొటోస్ రిలేటెడ్గా ఉన్నాయి ఈ వీడియోకి అవి కూడా యాడ్ చేశానమాట. ఎందుకు యాడ్ చేశానంటే ఫ్యూచర్లో గుర్తుంటాయి అంతే. పైగా మనం ఫోన్లు భయంకరంగా మారుస్తూ ఉంటాం, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఫోన్లకి, ఫొటోస్ ఊరికే పోతాయి, అది ఇందులో అయితే గుర్తుండిపోతుంది అనేసి నేను అలా పెట్టుకున్నాను అనమాట. ఇది అయితే మా లక్ష్మికకి అలా గోపిక గెటప్లో రెడీ చేశాను కృష్ణాష్టమి రోజు. అండ్ దిస్ ఈజ్ మై లిటిల్ బేబీ.
కార్ అనమాట. కార్ తీసుకున్నప్పుడు తీసిన ఫొటోస్. అది సాగర్లోనే డెలివరీ అయింది. ఇది యాక్చువల్లీ వీళ్ళకి సంథింగ్ పోర్టబుల్ ఏదో గవర్నమెంట్ యాప్లో నుంచి తను తీసుకున్నారు. అందువల్ల మాకు కొంచెం తక్కువ రేట్కి వచ్చిందనమాట. మామూలుగా అవుట్ షోరూమ్ ప్రైస్ కంటే మాకు తక్కువకే వచ్చింది. అండ్ ఇదేమో టెంపుల్కి వెళ్ళామని వీడియోలో యాడ్ చేశా కదా, అక్కడ తీసిన ఫొటోస్ అనమాట. ఎందుకో పెట్టాలనిపించింది, అందుకే అవన్నీ యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఓకే అండి, నాకు తెలిసే మీకు అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. ఖచ్చితంగా రెగ్యులర్గా వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి 100% ట్రై చేస్తాను అండ్ చేస్తాను కూడా. అది కొంచెం నాకు ఇష్టంగా ఉంది. ఐ వాంట్ స్టార్ట్ అగైన్. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ విషయం చెప్పడం మర్చిపోయా, ఇది ఏమో మాకు ప్రొద్దుటూరులో పెద్ద అమ్మవారు ఉంటారనమాట, చౌడమ్మ తల్లి. అమ్మవారి కాడికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో. వెరీ వెరీ పవర్ఫుల్. చూస్తూనే అమ్మవారిని ఒక ఇంప్రెషన్ వస్తుంది అనమాట. ఒక డివోషనల్ మోడ్లోకి వెళ్ళిపోతాం. అండ్ ఇది వచ్చేసి మా ముకుంద్ బర్త్డే రోజు నాకు మా ఫ్రెండ్ తీసిన ఫొటోస్ అనమాట. ఇవి కూడా గుర్తుగా ఉంటాయి కదా అని అట్లా యాడ్ చేసుకున్నాను. అండ్ మా ముకుంద్ దిగిన ఫొటోస్, ఇలా అన్ని ఫొటోస్ యాడ్ చేశాను. అండ్ మీకు అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. See you next vlog. Thank you for watching. Bye bye guys.